నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో అన్యమత స్టిక్కర్ కలిగిన వాహనం హల్చల్. అలిపిరి టోల్ గేట్లో లోపభూయిష్ట తనిఖీలపై భక్తుల అసంతృప్తి. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవలలో భక్తులకు అభయమిస్తున్న అమ్మవారు. డిసెంబర్ 2న జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా హోమ మహోత్సవాలు. శనివారం ఘనంగా శ్రీ కాలభైరవ హోమం. స్విమ్స్లో ప్రపంచ ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమాలు. ఎయిడ్స్ రహిత దేశంగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో అన్యమతం స్టిక్కర్ కలిగిన ఓ స్కార్పియో వాహనం హల్చల్ చేసింది. బైబిల్ జాన్లో 1:1లో ఉన్న సందేశం స్కార్పియో వాహనంపై ఉండడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వాహనం సైతం తిరుమల వెంకన్నాలయంలో నిత్యం కైంకర్యాలు నిర్వహించే అర్చక భవనం ముందు వాహనం పార్క్ చేసి ఉండడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో తగు జాగ్రత్తలు వహించి అన్యమతానికి సంబంధించిన వాహనాలపై చర్యలు తీసుకుని తిరుమలకు అనుమతించకూడదని భక్తులు కోరుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీఈఓ జె శ్యామలరావు ఆవిష్కరించి రచయితలను సత్కరించారు. ఆచార్య కె సర్వోత్తమరావు రచించిన భాగవత గాథలు మహిళలు, ఆచార్య సుమతి నరేంద్ర రచించిన మహాభారత గాథలు మహిళలు, ఆచార్య కోలవెన్ను మలయవాసిని రచించిన రామాయణ గాథలు మహిళలు, వావిలుకొలను సుబ్బారావు రచించిన ఆర్యకథానిధి పుస్తకాలను టీటీడీఈఓ జె శ్యామలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డాక్టర్ నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం శ్రీ కాలభైరవ హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో డిసెంబర్ 1వ తేదీ వరకు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంత్యాభిషేకం, శ్రీ కాలభైరవ మూలవర్లకు కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8:30 గంటల వరకు శ్రీ చండికేశ్వర స్వామి వారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, విశేష దీపారాధన నిర్వహించారు. కాగా హోమ మహోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 1వ తేదీ చండికేశ్వర హోమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి డిసెంబర్ 2న జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశంకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ డిసెంబర్ 2న జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్ర ఉన్నతాధికారుల సంయుక్త సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిథి గృహంలో నిర్వహిస్తున్నారని, ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన ఐఏఎస్ ఉన్నతాధికారుల రిసెప్షన్, వసతి తదితర ప్రోటోకాల్ విధులను, ఇతర విధులు కేటాయించబడిన అధికారులు వారి విధులను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కార్మిక మరియు ఫ్యాక్టరీల శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, హోంశాఖ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన
సుమారు 20 మంది ఐఏఎస్, 4 ఐపీఎస్ అధికారులు, సెక్రటేరియట్ అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్, ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి, నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ డేను ప్రతి ఏటా డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారని, ఇందులో భాగంగా ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు, నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్, హక్కుల మార్గాన్ని తీసుకోండి, నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకుని ఎయిడ్స్ రహిత దేశంగా రూపుదిద్దుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఎయిడ్స్ కేసులలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, చాలామంది అవగాహన లోపం వల్ల ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎయిడ్స్పై స్కిట్, వ్యాస, పోస్టర్ ప్రెజెంటేషన్లను రూపొందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె నెహాల్, జూనియర్ రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐశ్వర్య, నోడల్ ఫ్యాకల్టీ డాక్టర్ అజిత, పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. As a part of a doctor, is not just a isolated man in the society. As a part of our social responsibility, when we go out, say polio, we were eradicated, smallpox, we have eradicated, and AIDS also at some point of a time should be out, and even for TB, now they are talking about eradication in another 10-15 years. So, as a doctors, we all have a social responsibility. So, reminding that, I think you will enjoy all your competitions, and good luck for all those who are participating in the competition. వైకాపా నాయకుడు సాయి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ వద్ద రోగులకు, సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి అభాగ్యులకు సుమారు 500 మందికి అన్నదానం, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు సాయి వైకాపాలో చురుకుగా పనిచేసి హఠాత్తుగా మరణించడం బాధాకరమని, సాయిని స్మరించుకుంటూ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఎంతో మంచి వ్యక్తి. సో ఇవాళ సాయి జన్మదినం ఉన్నందువలన వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లిగారైనటువంటి ఆదిలక్ష్మి కార్పొరేటర్ గారు, అలాగే అన్న అయినటువంటి మోహన్, అట్లాగే మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇవాళ రుయా హాస్పిటల్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సాయిని ఈ విధంగా మేమందరం కూడా తలుచుకొని ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి చేకూర్చాలని, ఎక్కడున్నా కూడా మా అందరి మీద చల్లని చూపు, దీవెనలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ మనస్ఫూర్తిగా, అంటే ఒక మంచి వ్యక్తి సాయి అందరినీ వదిలి ఆకస్మికంగా వెళ్ళిపోవడం మాకు నిజంగా బాధ అయినటువంటి ఈ విషయము. ప్రథమ జయంతి సందర్భంగా గౌరవ మేయర్ డాక్టర్ శిరీష గారు, సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆదిలక్ష్మి గారు మరియు మోహన్ గారు, విజయలక్ష్మి గారు అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ అతని యొక్క లేనటువంటి లోటు తీరనదైనా కూడా ఆర్తనాదులకి, పేదలకి అందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం చేస్తూ వారిని స్మరించుకోవడం, ఇంతమంది ఆర్తనాదులకి, పేదలకి పెద్ద ఎత్తున అన్నం. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా
శనివారం తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉచిత టైలరింగ్ శిక్షణ 3 నెలలు నేర్చుకుని పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ కె మోహన్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికెట్లు ఎస్టీవీ నగర్లోని శ్రీ విజ్ఞాన్ హై స్కూల్లో ఓ కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమం గురించి ఇరువురు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగానూ స్వయం ఉపాధి, కుటుంబాలను పోషించేలాగా శక్తి సామర్థ్యాలు గల మహిళలుగా ఎదగడానికి ఈ టైలరింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అభినందించారు. ఇంకో కొత్త బ్యాచ్ రాబోయే 10 రోజుల్లో మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, సెట్విన్ సీఈఓ కె మోహన్, శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ నాయుడు, సెట్విన్ కార్యదర్శి నాయక్, టైలరింగ్ బోధకులు తులసి, ట్రస్ట్ కోఆర్డినేటర్ 50 మంది మహిళలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఉత్కంఠ రేపుతున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా భారీ వర్షం పడుతూ ఉన్న మజ్దూర్ యూనియన్ సంఘాలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4, 5 దక్షిణ మధ్య రైల్వే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఉదయ్ భాస్కర్, వర్క్షాప్ డివిజనల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి పాల్గొని వర్క్షాప్లో ఉన్న అన్ని షాపులను సందర్శించి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ ఆఫీసులో సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 5 సంఘాలు పోటీ పడుతున్నాయని, ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో దండోరా మోగించిన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతోందని, రైల్వే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటుందని, నిత్యం కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంటుందని తెలిపారు. కార్మికులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు పోరాడడంలో మజ్దూర్ ముందుంటుందని, రైల్వేలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని, కార్మికులపై పడుతున్న అధిక పని భారాన్ని తగ్గించేందుకు పోరాడతామని తెలిపారు. కార్మికుల పోస్టులను సరెండర్ కాకుండా కాపాడుకుందామని సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ పోరాటాలతో అనేక విజయాలు సాధించిందని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా రైల్వే కార్మికులకు తీసుకువస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం వచ్చే వరకు మజ్దూర్ యూనియన్ పోరాడుతూనే ఉంటుందని, 8వ పే కమిషన్ కూడా తీసుకువస్తామని, కార్మికులకు అండగా ఎర్ర జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సిఆర్ఎస్లోని కార్మికులు మజ్దూర్ యూనియన్ జెండా గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఎస్ మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు, చైర్మన్ సదాశివరెడ్డి, ట్రెజరర్ మునికుమార్, ఆఫీస్ బేరర్స్, కార్మికులు, మహిళా కార్మికులు భారీగా పాల్గొన్నారు. अच्छा, अभी हमको यह समझना है कि एमपीएस के गुनहगार कौन है, एमपीएस के गुनहगार कौन है, और आज आपके पास आके जो झूठे बातें बनकर आपसे फिर वोट करने लिए कौन चला रहा है। कमेंट एमपीएस कब लागू हुआ? 2003 में कौन सा पॉलिटिकल पार्टी सत्ता में था? कौन था सत्ता में? एनडीए गवर्नमेंट वाजपेयी जी का टाइम में चल रहा था। जब एनपीएस का रूल निकला, सत्ता में इंडियन गवर्नमेंट था, एनडीए का वाजपेयी जी के अगुवाई में, और उनको इंडायरेक्टली सपोर्ट किया था कांग्रेस पार्टी। ये दोनों मिलकर आपके ऊपर एनपीएस थोपे हैं। अगर मैं सच से बोल रहा हूं तो मुझे परीक्षित कीजिएगा। उदय भास्कर गारू, अదే విధంగా వర్క్షాప్ డివిజన్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు సమస్యను తెలుసుకొని తీర్చగల ఒకే ఒక యూనియన్ మంజూరీ మాత్రమే గట్టిగా చెప్తాను. చెప్పు డిసెంబర్ 4, 5 జరిగే ఎన్నికలకు మీరందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తుంది. మేమందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాం. సత్యమేవ జయతే నినాదంతో అన్ని సత్యాన్ని చెప్పం, ఏది అబద్ధాలు చెప్పం. ముత్యపు పందిరి వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ భక్తులను అనుగ్రహించారు. అశేష భక్తజనం పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి.
స్వాతి కార్తెలో వానచినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలుముత్యాలుగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో రచించారు. తెల్లని చల్లని ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ ఉన్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. మధ్యాహ్నం 12:30 గంటల నుండి 2:30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు. కాగా సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ చలపతి పాల్గొన్నారు. రేపటి దినము ఉదయం ముత్యపు పందిరి వాహనంలో అమ్మవారి ఊరేగింపు చేస్తూ అమ్మవారికి ముత్యాలు ఏ విధంగా తెల్లగా ఉంటుందో ఆ తెల్లనైనటువంటి మనుషుల్లో ఉండేటువంటి కల్మషాన్ని, అంతుల్లో ప్రజల్లో ఉండేటువంటి కల్మషాన్ని పాలతోలి తెల్లని ముత్యముల వలె అమ్మవారు ప్రకాశించుతూ మన ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రపంచమంతా తొలదూగుతూ ఉండాలని ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క ముత్యపు పందిరి వాహనం మీద అమ్మవారు ఊరేగింపు జరుగుతున్నది. నేడు నవంబర్ 30వ తేదీ శనివారం మధ్యాహ్నం నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు నవంబర్ 30వ తేదీ శనివారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెనుగాలుల తుఫానుగా మారడం వల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, అలాగే వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, అన్ని జూనియర్ కళాశాలలకు నేడు నవంబర్ 30న శనివారం మధ్యాహ్నం సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తజన కోటి అశేషంగా పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాల్లో జ్ఞానస్వరూపిణి అయిన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వాహన సేవలో ఈవో జె శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ చలపతి పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో పాదచారులు, నడకదారి కంపార్ట్మెంట్లలోని భక్తులు, చంటిపిల్లలు, వయోవృద్ధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోపక్క తిరుమల 2 ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. విరిగిపడిన కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగించి భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా టీటీడీ తగు చర్యలు చేపడుతోంది. తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి, నడకదారి, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భక్తులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ టీటీడీ అప్రమత్తం చేస్తోంది.
దీంతో 2 ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలను జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు వాహనాలకు అంతరాయం కలగకుండా తొలగిస్తున్నారు అధికారులు. అయితే ప్రకృతి ప్రేమికులు మాత్రం తిరుమలలోని మంచు వాతావరణాన్ని తమ చరవాణిలో బంధిస్తున్నారు. బెంగాల్ తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజామున నగరంలోని అన్నమయ్య కూడలి, కలెక్టర్ బంగ్లా రోడ్డు, ముచ్చాలరెడ్డిపల్లి, వెస్ట్ చర్చి రోడ్డు తదితర ప్రాంతాల్లో జోరు వానలో పారిశుధ్య పనులను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బెంగాల్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై వర్షపు నీరు చేరకుండా కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త, కాలువల్లో మురుగు తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను ఉదయాన్నే తొలగించి శుభ్రం చేయాలన్నారు. పలు చోట్ల డివైడర్లు పగిలి ఉండడం, ఫుట్పాత్లపైన గుంతలు ఉండడాన్ని గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్ 0877 2256 0877 2256 నెంబర్ను సంప్రదించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, తుడా ఈఈ రవీంద్ర, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు చిత్రపు హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, భరత్, విరూపాక్షి కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆ 7 కొండల వాడిని స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనల్లో పాల్గొన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసం చివరి శనివారంలో సాంప్రదాయబద్ధంగా గత 6 నెలల బట్టి నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ నగర సంకీర్తనని నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం నాడు జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని, ఆ భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి నామ సంకీర్తనతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో గోవిందరాజస్వామి వారి ఈ చతుర్మాడ వీధులలో జరిగే కార్యక్రమంలో పుర ప్రజలందరూ పాల్గొనాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగాల్ తుఫానుగా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న సందర్భంలో పొరపాటును కూడా దాటవద్దని
తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించి డ్రైన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అధికారులందరూ 24 గంటలు వారి ప్రధాన కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని తెలిపారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు. కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట, చిల్లకూరు, వాకాడు మండలాలు, సూళ్లూరుపేట డివిజన్లో తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తూ ఉంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా సహాయం, సమాచారం కోసం నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. కాగా తిరుపతి కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్ 087722360007 087722360007 ఫోన్ నెంబర్లను ప్రజలు సంప్రదించాలని, తుఫాను సహాయక కేంద్రాల కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని శ్రీ రాఘవేంద్ర కేటరింగ్ సంస్థ అధినేత, టీడీపీ నేత శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల యోగిమల్లవరంలోని శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేషంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పరిధిలో గల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న సంతర్పణను స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత శివప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి మాస శివరాత్రికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. ఆ పరాశరేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. పరాశరేశ్వరుని దయవల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 1000 మందికి పైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గురజాడ అప్పారావు 109వ వర్ధంతిని తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ అప్పారావు ఒకరని గుర్తు చేశారు. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని, వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని కొనియాడారు. అభ్యుదయ కవితా పితామహుడనే బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడని తెలిపారు. ఆయనకు కవిశేఖర్ అనే బిరుదు కూడా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రామలింగేశ్వర కుమార్, చిత్రపు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. సంస్కర్త, రచయిత గురజాడ అప్పారావు గారి 109వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గురజాడ అప్పారావు గారు స్వాతంత్రం కోసం ఆయన రచనల ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టి వితంతు వివాహాలను ప్రోత్సహించారు గురజాడ అప్పారావు గారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా కన్యాశుల్కం సాంఘిక నాటిక ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపరిచారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీ సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధరణ చేసినటువంటి మహనీయుడు శ్రీ గురజాడ అప్పారావు గారి 109వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో
రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సమక్షంలో జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు భాష వాడుక భాషలో నాటకాలు రచించి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు ఈయనకి వెలుగుతూ చాటినటువంటి మహనీయులు శ్రీ గురజాడ అప్పారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పటికీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జోరు వర్షం కురుస్తున్నప్పటికీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడం వల్ల కష్టాలు తొలగుతాయని, దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయ్యప్ప భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. శోభ విరివిగా జరుగుతున్నది. ఈ కాణిపాక క్షేత్రం నందు అనుబంధాలైనటువంటి మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి వారికి కార్తీక మాసం చతుర్దశి మరియు అమావాస్య పురస్సరంగా స్వామివారికి విశేష అభిషేకాదులు జరిపించడం, అలాగే భక్తులు దీపాలు, పిండి దీపాలు ఇత్యాది అన్నీ కూడా చేసుకుంటూ వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈ కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా మనకి శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ రోజున కార్తీక మాసంలో స్వామివారి అభిషేకాలు చేసుకోవడం ద్వారా భక్తుల కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము. అమావాస్య పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ కూడా స్వామివారి ప్రదక్షిణలు, దీపాలు, అభిషేకాదులు నిర్వహించుకుంటూ వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల అంటే నవంబర్ 30 శనివారం నాడే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద డిసెంబర్కు సంబంధించిన సామాజిక పింఛన్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శనివారం శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలోని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్ను అందజేస్తోంది. కాగా కొత్త పింఛన్లను జనవరి మాసం నుంచి మంజూరు చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నూతన రేషన్ కార్డులకు అలాగే పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అందిన దరఖాస్తులపై ఆ నెలలోనే విచారణ పూర్తి చేసి జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛను మంజూరు చేయనుందని తెలియజేశారు. 1వ తేదీ కోసం ఎదురు చూస్తారు. అంటే కష్టాలు, పేదవాడి కష్టాలు, డబ్బులుండవు, రెంట్ కట్టాలా, 1వ తేదీ వస్తే సరుకులు కొనాలా, పిల్లలకి ఫీజులు కట్టాలా, పేదవాళ్ళకి, ముసలివాళ్ళకి మెడిసిన్స్ కొనాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోని మరి ఆయన ఏ రకంగా పనిచేస్తాడు, అక్క చెల్లెళ్ళ గురించి, అమ్మతాతల గురించి ఏ రకంగా ఆలోచిస్తానికి ఏకైక నిదర్శనం భారతదేశంలో ఒక మనసుతో ఆలోచించే పొలిటీషియన్, రాజకీయ నేత ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 30వ తేదీ మరి రేపు ఆదివారం అని చెప్పి 1 రోజు ముందే ఇవ్వమని చెప్పి ఈరోజు మీకు అందరూ పెన్షన్ వేయడం జరిగింది. మా 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చినాం, 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. దాంట్లో వికలాంగులు కావచ్చు, ఎవరైతే బెడ్ రీడర్ కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, వయసు పైబడిన అందరికి ఇచ్చాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో 10వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలు పరిసమాప్తయ్యాయి. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహవచనం, కలశ పూజ, ధూపదీప నైవేద్యాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 10వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా గణపతి పూజావచనం, ధూపదీప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 10వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను పరిసమాప్తి గావించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలని, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు.
ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవలు, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకు విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. తరువాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫానుగా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించిందని, ఈ పరిస్థితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు మరియు నియోజకవర్గంలోని ప్రజలకు ఎక్కడైనా ఎటువంటి ఆపదలు, వర్షం వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వారి సమీపంలోని ఎంఆర్ఓ, ఆర్డీఓ సచివాలయాల టోల్ ఫ్రీ నెంబర్కు బాధితులు ఫోన్ చేస్తే వెంటనే వారిని ఆదుకునే విధంగా రెస్క్యూ టీం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇక పురాతన ఇళ్లలో ఉన్న ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలకు సకల సదుపాయాలు పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనకు కూడా ఫోన్ చేస్తే వెంటనే బాధితులకు కావాల్సిన సహాయక చర్యలు ఏర్పాటు చేస్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2-3 రోజులు బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే దగ్గరున్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేక పోలీస్ స్టేషన్ కావచ్చు, దయచేసి ఇన్ఫార్మ్ చేస్తే మీ చోట్ల వచ్చి రెస్క్యూ టీంలు వచ్చి అన్ని కూడా పెట్టున్నాం. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మా కాళహస్తిలో మీకు 4 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేసి సహాయం కోరితే ఎటువంటి సహాయం సరే ఇమీడియట్గా అందించి మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇల్లులు అయితే ఊరుతున్నాయో, ఎక్కడైతే పాత ఇల్లులు ఉన్నాయో దయచేసి దగ్గర ఉన్న కేంద్రాలకి, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ సంబంధించిన కేంద్రాలు కావచ్చు, అక్కడికి వెళ్లి మీరు తలదాచుకోవచ్చు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధ ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధ నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు జోషి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు జోషి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశాలు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశాలు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి మండలానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో సమస్యలున్న ప్రతి ఒక్కరూ వారి వారి మండలాల్లో కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్లకు వారి సమస్యలను తెలియజేస్తే వెంటనే వాటి పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపడతారని, తాను కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి లంచాలు ఇస్తున్నామంటూ వస్తున్న అపవాదులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబం నీతి నిజాయితీ గల కుటుంబమని, ఇలాంటి అవాస్తవాలు మరోసారి పునరావృతమైతే ఎంఆర్ఓ కార్యాలయాల్లో తన పేరు చెప్పి ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో 53 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తీసుకున్నారని, అందులో కొత్తవారు 36 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా పరిగణలోనికి తీసుకుని సభ్యత్వాలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని, తాము ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజారజకంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు. ఒకరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి కొనసాగిస్తోందని, అందులో భాగంగా తాను రేపు రాజీవ్ నగర్లో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ అందజేస్తానని తెలిపారు. తాను శ్రీకాళహస్తిలో బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చూసి ఆ హాస్టల్ను మరమ్మతులు చేసిన సంగతి బీసీ వెల్ఫేర్ మంత్రికి తెలియజేయడంతో రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లన్నీ శ్రీకాళహస్తిలో ఏ విధంగా పునరుద్ధరించబడ్డాయో అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో నూతన హంగులతో రూపుదిద్దుకునేటట్లు 140 కోట్ల రూపాయలు బీసీ హాస్టల్ పునర్నిర్మాణాలకు మంజూరు చేయడం సంతోషంగా ఉందంటూ బీసీ వెల్ఫేర్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. టౌన్లో ఒక వార్డులో ఉన్నాడు అనుకో, ఆయన నా దగ్గర రానవసరం లేదు. మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్లో వచ్చేస్తుంది. మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ప్రతి ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం. మీ గ్రామంలో కావచ్చు, టౌన్లో కావచ్చు, వార్డులో కావచ్చు, ఇమీడియట్గా ఫోన్ చేసి, నమస్కారం, నా పేరు సుధీర్ రెడ్డి, నేను వార్డు నెంబర్ 35 లేదా నా ఊరు గ్రామం, ఓకే నా గ్రామం, నా పేరు సుధీర్ రెడ్డి అండి, ఫీడ్ చేసుకొని ఆయా డిపార్ట్మెంట్కి మేము ఇవి పంపించి ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పని చేస్తాం. తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు. అవసరం ఉంటే రావచ్చు, నేను కాదంటలే, రానవసరం లేదు. సెకండ్లీ, లీడర్లు మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాలా, వాళ్ళు పట్టుకొని రావాలన్న కామన్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా నేను ర్యాండమ్గా వీక్లీ అట్లీస్ట్ ఒక 50 కాళ్ళు 100 కాళ్ళు ఎవరైతే నాకు వచ్చినా వాళ్ళు తిరిగి చేస్తామా, ఈ పని అయిందా, ఏంటి పరిస్థితి, కారులో పోతున్నాను, ఫోన్ చేస్తాను, అమ్మా సూర్యుడు నీ పని అయిందా, ఆ రోజు అడిగావు కదా పోలీసు విషయం ఏమైంది, పలానా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా ఒకరిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం చివరి రోజు స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాలు నిర్వహించి లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనకు వినియోగించిన పూజా ద్రవ్యాలు స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం చివరి రోజు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద కలశస్థాపన పూజలు చేసి హోమ పూజలను వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు విశేష అభిషేక పూజలు జరిపారు. నెల రోజులుగా జరుగుతున్న లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన, అలాగే అలంకార మండపం నుంచి గత 10 రోజులుగా నిర్వహించిన లక్ష బిల్వ లక్ష కుంకుమార్చన పూజా ద్రవ్యాలను వేడుకగా తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నది వద్ద విశేష పూజలు చేశారు స్వామినాథం గురుకుల్. అనంతరం వేద మంత్రోచ్చారణలతో నదిలో పూజా ద్రవ్యాలను నిమజ్జనం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి, మారుతి శర్మ, కరుణాకర్ గురుకుల్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా శనేశ్వర స్వామివారికి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామివారికి కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాను అనుగ్రహం కోసం, శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర స్వామికి కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో అభిషేకాలు జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనైశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు, ఇటు రుద్రాభిషేకాలు, శనేశ్వర స్వామివారి కార్తీక మాస అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో అన్యమత స్టిక్కర్ కలిగిన వాహనం హల్చల్. అలిపిరి టోల్ గేట్లో లోపభూయిష్ట తనిఖీలపై భక్తుల అసంతృప్తి. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవలలో భక్తులకు అభయమిస్తున్న అమ్మవారు. డిసెంబర్ 2న జరగబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా హోమ మహోత్సవాలు. శనివారం ఘనంగా శ్రీ కాలభైరవ హోమం. స్విమ్స్లో ప్రపంచ ఎయిడ్స్ డే అవగాహన కార్యక్రమాలు. ఎయిడ్స్ రహిత దేశంగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.